సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు అయితే పార్ట్ 3 షూట్ చేయడానికి నేను వెళ్తున్నా. గత 4 days నుంచి ఈ పార్ట్ 3 అయితే మనం షూట్ చేస్తూనే ఉన్నాం. కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అని, కొన్ని పార్ట్స్ ఏమో వాటర్లో ఉండడం వల్ల అసలు పని చేయకుండా పోనీ, ఇవన్నీ అయితే మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడే బయటకు పడతాయి అనమాట. నేనైతే మనం కంప్లీట్గా గేర్ బాక్స్ అనేది డౌన్ చేసాం అనమాట. సో ఆ క్లిప్ కూడా మీరు తర్వాత వ్లాగ్లో చూడబోతుంటారు. సో ఇదే వ్లాగ్లో కూడా చూడొచ్చు మీరు. అందులో మొత్తం కంప్లీట్ వాటర్ అయితే ఉండిపోయి అది వైట్ లిక్విడ్గా మారిపోయింది అనమాట, కంప్లీట్ గేర్ ఆయిల్ మొత్తం. ఇప్పుడు మనం రిపేర్ చేసే వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అవడం వల్ల ఏమో కానీ అది దానికి సంబంధించిన హైడ్రాలిక్ క్లచెస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ క్లచెస్ అవన్నీ. సో అవన్నీ అలానే స్ట్రక్ అయిపోయినాయి అనమాట. అది ఈరోజు మార్నింగ్ చేస్తానని చెప్పారు. అది ఎంతవరకు అయిందో కూడా ఇంకా మనకు ఐడియా లేదు. జస్ట్ ఇప్పుడే మెకానిక్ మనకి ఫోన్ చేశారనమాట. సో గేర్ బాక్స్ అయితే కొంచెం బాగానే ఉంది, సర్వీస్ చేసి మేమైతే రీఅసెంబుల్ అయితే చేస్తున్నాం, ఒకసారి రండి అని చెప్పి. సో అందుకు నేనైతే వెళ్తున్నాను ఇప్పుడే. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడే మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం వచ్చేసరికి ఈ వెహికల్ కి బంపర్ హెడ్ లైట్స్ అయితే ఓపెన్ చేసేసారనమాట. సో మారుతి సుజుకి వెహికల్స్ లో బంపర్ హెడ్ లైట్స్ తీయడం అనేది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అది ఫిట్ చేసేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మీకు నేను క్లియర్ గా అయితే చూపిస్తా. ఈ పార్ట్ 3 లో మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టే ఈ రోజు మెకానికల్ పార్ట్స్ అన్ని మనం బయటకు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ మోటార్ కావచ్చు, ఆల్టర్నేటర్ కావచ్చు, అండ్ అలానే వీటికి సంబంధించిన స్టీరింగ్ ర్యాక్, గేర్ బాక్స్, ఇవైతే మనం కంప్లీట్ గా ఈ రోజు బయటకు తీసి సర్వీస్ అయితే చేయబోతున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈజీగా. ఇవేంటంటే ఫ్లడ్ లో మునిగిపోవడం వల్ల స్ట్రక్ అయిపోయినాయి అనమాట. వీటిని సర్వీస్ చేసుకుంటే మనకి వర్క్ అయిపోతాయి యాజ్ యూజువల్ గా. అండ్ అలానే డ్రైవ్ షాఫ్ట్ లాంటివి ఏంటంటే అంతగా ఏం డ్యామేజ్ కాలేదు. ఈ రాడ్ లా చూసారు కదా, ఇదే డ్రైవ్ షాఫ్ట్. అండ్ అలానే సిమిలర్ గా గేర్ బాక్స్ అనేది డౌన్ చేస్తున్నారు అనమాట. ఇఫ్ మీ వెహికల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే గేర్ బాక్స్ అనేది ప్యాసింజర్ సైడ్ కి అయితే ఉంటుంది ప్రతి వెహికల్ కి కూడా. ఇలా ఫ్లడ్ డ్యామేజ్ అయితే కనుక గేర్ బాక్స్ అనేది కంప్లీట్ గా మనకి డ్యామేజ్ అవుతుంది గైస్. డ్యామేజ్ ఇన్ ద సెన్స్ అందులో లిక్విడ్ అనేది మనకి డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఈ వెహికల్ లో ఏం జరిగిందంటే గేర్ బాక్స్ లోకి వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఆ ఆయిల్ అంతా సరే మనకి వైట్ కలర్ లో అయితే వచ్చేసింది అనమాట. సో ఈ పర్టికులర్ గేర్ బాక్స్ ఆటోమేటిక్ అవడం వల్ల ఈ వెహికల్ లో మన 2 ఫ్లూయిడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి గేర్ ఆయిల్ అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి ఆటోమేటిక్ గేర్ ఆయిల్. సో ఈ 2 కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళైతే చేంజ్ చేసేసారు కంప్లీట్ గా. అండ్ అలానే ఇక్కడ ఫ్లై వీల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లచ్ ప్లేట్ చూడొచ్చు, అంత అయితే పోలేదు. ఇది మళ్ళీ మనం యూజ్ చేసుకునే కండిషన్ లోనే ఉంది. జస్ట్ ఈ క్లచ్ ప్లేట్ అన్నది మనం ఒక్కసారి సర్వీస్ చేసుకుని మళ్ళీ యథావిధిగా సేమ్ వెహికల్ కి ఫిట్ చేసుకోవచ్చు. చూసారు కదా గైస్, వర్క్ ఎలాగైతే అవుతుందో. నేను మెయిన్ గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఇప్పుడు రీబిల్డ్ చేయబోయే ఈ వెహికల్ వచ్చేసి మనకి సి కేటగిరీ వెహికల్ అనమాట. మారుతి సుజుకిలో సి కేటగిరీ వెహికల్ అంటే కంప్లీట్ గా మునిగిపోయిన వెహికల్ అని అర్థం. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలా ఫ్లడ్ డ్యామేజ్ అయిపోయి కంప్లీట్ గా మునిగిపోయి సి కేటగిరీ ఉన్న వెహికల్ అయితే వాళ్ళకి రీల్ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అలానే ఏ కేటగిరీ, బి కేటగిరీ వెహికల్స్ అయితే రిపేర్ చేసుకోవడానికి కొంచెం తక్కువ కాస్ట్ అయితే అవుతుంది గైస్. సో చూసారు కదా, మనం చేసే వెహికల్ వచ్చేసి కేటగిరీ సి వెహికల్. అండ్ అలానే మనం ఈ రోజు పార్ట్ 3 లో కంప్లీట్ ఇంజిన్ సైడ్ పార్ట్స్ అయితే తీసేసాం. లైక్ ఆల్టర్నేటర్, సెల్ఫ్ మోటార్, గేర్ బాక్స్, స్టీరింగ్ ర్యాక్. మనం ఎటువంటి ఇంటీరియర్ పార్ట్స్ ని కూడా పట్టుకోలేదు అనమాట. ఓన్లీ మనం ఎక్స్టీరియర్ పార్ట్స్ ని డౌన్ చేసాం. వీటిని డ్రై చేయడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 10 days అయితే పట్టింది. యాజ్ ఆఫ్ నౌ అవి అయితే బాగానే ఉన్నాయి. ది నెక్స్ట్ డే. సో ఐ గైస్, ఇప్పుడే మనం షెడ్ దగ్గర అయితే వచ్చాం. ఇక్కడ మీరు వెహికల్ చూడొచ్చు. వెహికల్ నార్మల్గా ఉంది. వీళ్ళు ఇప్పుడు సర్వీస్ చేసింది ఏమైనా ఉందంటే గేర్ బాక్స్ అనమాట. మీరు ప్రీవియస్ వాగ్లో చూడొచ్చు, గేర్ బాక్స్ మొత్తం వాటర్తో అయితే ఉంటుంది, మొత్తం డస్ట్గా. దాన్ని అయితే వీళ్ళు క్లీన్ చేసి పెట్టారనమాట. సో ఎలా ఉందో చూస్తున్నారు కదా, మొత్తం డీజిల్తో క్లీన్ చేసి పెట్టారు వీళ్ళు. మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లోకి వస్తుంది. ఇది వచ్చి ఎంటీ గేర్ రిలేటెడ్ అది ఆయిల్ ఫ్లూయిడ్స్కి. వీళ్ళైతే మన కోసమే వెయిట్ చేస్తున్నారు గేర్ బాక్స్ ఫిట్ చేయడం కోసం అనమాట. సో ఇది చూసారు కదా, ఈ పర్టికులర్ పోర్షన్ వచ్చేసి మనకి ఆ ప్లేస్లోకి అయితే వెళ్తుంది. సో ఫిట్టింగ్ ప్రాసెస్ అంతా అంత క్లియర్గా మీకు నేను చూపించలేను గైస్, కానీ ఏ పార్ట్ ఎక్కడికి వెళ్తుంది అన్నది మీకు ఒక ఐడియాలో నేనైతే చెప్తాను చూడండి. సో అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి క్లచ్ ప్లేట్. అది కూడా క్లీన్ చేసి పెట్టారు అది నిన్న. అది కండిషన్ అయితే బాగానే ఉంది, కొంచెం పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. సో ఈ గేర్ బాక్స్ తీసుకొచ్చి మనకి అక్కడికైతే వెళ్తుంది అనమాట. సో ఫిట్ అయితే చేసేస్తారు ఇప్పుడు. ఆ ప్రాసెస్ కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ క్లిప్లో. పార్ట్ 3లో ఈరోజు మనం ఏంటంటే గేర్ బాక్స్ని మొత్తం రీఅసెంబ్లీ అయితే చేస్తున్నాం. దానికి తగ్గట్టే మనం ఏంటంటే ఆల్టర్నేటర్ అండ్ అలానే సెల్ఫ్ మోటార్ ఇవన్నీ అయితే రీస్టోర్ చేయించామన్నమాట. ఇదైతే పాత సెల్ఫ్ మోటార్, ఇదైతే పాత సెల్ఫ్ మోటార్, ఇది పాత ఆల్టర్నేటరే. దీని అయితే మనం కంప్లీట్గా రీస్టోర్ అయితే చేసుకున్నాం అనమాట. సో వీటితో పాటు దీనికి సంబంధించిన స్టీరింగ్ ర్యాక్ ఉంటుంది చూసారు కదా, ఇది కూడా. సో దీన్ని కూడా కంప్లీట్గా రీస్టోర్ అయితే చేసుకున్నాం. పర్ఫెక్ట్ కండిషన్లోకి అయితే వచ్చింది. సో టైం వచ్చి కొంచెం డిలే అయినా సరే ఇప్పుడైతే మనం దీన్ని అసెంబ్లీ అయితే చేస్తున్నాం.
చూసారు కదా గైస్, గేర్ బాక్స్ అయితే ఫిట్ అయిపోయింది అనమాట. అండ్ అలానే సైమల్టేనియస్ గా మనం సెల్ఫ్ మోటార్ ఆల్టర్నేటర్ అయితే బిగించేస్తున్నాం. ఈ రెండు పార్ట్స్ కూడా మనకి ఇంజన్ కి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. సో నేను ఇవి చూపిస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి ఆల్టర్నేటర్. ఇది మనకి ఇది సెల్ఫ్ మోటార్ పక్కనే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటర్ పక్కనే మనకి సెల్ఫ్ మోటార్ అయితే ఉంది. సైమల్టేనియస్ గానే ఈ వెహికల్ కి మనం సబ్ ఫ్రేమ్ అయితే ఇన్స్టాల్ చేసేస్తున్నాం. ఈ పర్టికులర్ సబ్ ఫ్రేమ్ కి మనకి ఏ పార్ట్స్ కలిసి ఉంటాయంటే స్టీరింగ్ ర్యాక్, లోయర్ ఆర్మ్స్ ఇవైతే కలిసి ఉంటాయి అనమాట. కంప్లీట్ సబ్ ఫ్రేమ్ మీదే మనకి సస్పెన్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మన వాళ్ళు ఈజీగా అయితే ఫిట్ చేసేసారు దాన్ని. ఇప్పుడు మీరు అదే చూడొచ్చు ప్రాసెస్ కూడా. సబ్ ఫ్రేమ్ అనేది మనకి కంప్లీట్ గా అటాచ్ అయిపోయింది కాబట్టి వాటికి సంబంధించిన కొన్ని పార్ట్స్ మనం అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి డ్రైవ్ షాఫ్ట్. డ్రైవ్ షాఫ్టే మన వెహికల్ ని మూవ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి గేర్ బాక్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది కూడా ఈజీగా ఫిట్ అయిపోయింది మనకి. అండ్ అలానే సైమల్టేనియస్ గా ఇలా సబ్ ఫ్రేమ్ కే మనం సస్పెన్షన్ అన్నది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదే పార్ట్స్ కే మనకి డిస్క్ బ్రేక్స్, క్యాలిపర్స్ ఇవన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి అనమాట. వాటిని మనం కంప్లీట్ గా గ్రీజింగ్ అది పెట్టేసుకుని బ్రేక్, క్యాలిపర్స్ వాటిని అయితే ఫిట్ అయితే చేసేసుకున్నాం. వర్కింగ్ కూడా యూజువల్ గా మనకి ఓఈఎం పార్ట్స్ ఎలా వస్తాయో అలా అయితే వర్క్ చేస్తున్నాయి. అయితే మనకి తర్వాత పార్ట్స్లో అయితే వస్తాయి. సో టిల్ దెన్ మనకి పార్ట్ 3 మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో బంపర్ హెడ్లైట్స్ అది తీసేటప్పుడు మీకు షూట్ చేయబడిన రీజన్ ఏంటంటే మనం ఒక్కసారిగా కొంచెం తీసేశారు. సో బంపర్ ఏముండదు యాజ్ యూజువల్. సో ఇది కార్స్కి ఏంటంటే ఇక్కడ ఒక స్క్రూ, అటు సైడ్ ఒక స్క్రూ, పైన ఒక 4 స్క్రూస్ ఉంటాయి. అవి తీసేస్తే బంపర్ మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ హెడ్లైట్స్ కూడా సిమిలర్గా అంతే, హెడ్లైట్స్ కూడా అలా సిమిలర్గా వచ్చేస్తాయి. సో పార్ట్ 3 మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. పార్ట్ 3 నచ్చుంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్.